అందరికీ నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా జాతీయ విద్యా విధానం మీద 30 సంవత్సరాల తర్వాత 2020లో జాతీయ విద్యా విధానం మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో మనం చదువుకున్నటువంటి చదువు మనం చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధం లేకుండా చదివే సిలబస్ డే కార్యక్రమం గతంలో మనం చూసాం. అనేకమైనటువంటి చరిత్రకు సంబంధించి ద్రోహుల యొక్క చరిత్రలను మనం తెలుసుకున్నాం. కానీ జాతీయ విద్యా విధానంలో మనం చైనాను చూసాం. చైనా ఇప్పుడు ఎక్కువ యూత్ ఉన్నటువంటి దేశంగా చైనా ఉంది. అదే భారతదేశం ఒక 22 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఎక్కువ యూత్ ఉన్నటువంటి దాదాపు 50% యూత్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం మారబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్నోవేటివ్గా మన యొక్క విద్యా విధానం, జాతీయ విద్యా విధానం మార్పు చేసినట్లయితే నేటి యువతకు ఇది అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి చదువుకుంటున్నటువంటి స్కూల్ ఏజ్లోనే పిల్లలకు మార్పు, అంటే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, మెకానిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా, బైక్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఇన్నోవేటివ్గా ఏ దానిపైన విద్యార్థికి శ్రద్ధ ఉందో దాని మీద శిక్షణ నైపుణ్యం తెచ్చే విధంగా జాతీయ విద్యా విధానం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసాం జాతీయ విద్యా విధానం. అలాగే ఈ దేశంలో గతంలో మనం చూస్తే 2014 వరకు ఈ దేశంలో కేవలం 8 ఎయిమ్స్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ 11 సంవత్సరాల్లో 15 ఎయిమ్స్ కొత్త కాలేజీలు తీసుకురావడం జరిగింది. అలాగే మెడికల్ సీట్లు ఈ దేశంలో 2014 వరకు కేవలం 82,533 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేటివి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో ఇప్పటికీ ఈ సంవత్సరానికి మెడికల్ సీట్లు 192,488 సీట్లు ఈరోజు మెడికల్ సీట్లు పెంచడం జరిగింది. అలాగే 2014కు 16 ఐఐటి కాలేజీలు ఉంటే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో కొత్తగా 7 ఐఐటి కాలేజీలు తీసుకొని ఈ దేశంలో 23 ఐఐటి కాలేజీలు ఈరోజు చూస్తున్నాం. అలాగే ఐఐఎం కాలేజీలు గతంలో 13 మాత్రమే ఉండేటివి 2014 వరకు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చాక ఆ కాలేజీలను 8 పెంచి మొత్తం 21 ఐఐఎం కాలేజీలు ఈ దేశంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు, జిల్లాకి ఒక విశ్వవిద్యాలయం ఉండేది కూడా చాలా గగనంగా ఉండేది. అలాంటిది 2014 వరకు ఈ దేశంలో కేవలం 723 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండేటివి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక కొత్తగా 490 విశ్వవిద్యాలయాలను నిర్మాణం చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా 780 అలోపతి కాలేజీలు, అలాగే 323 డెంటల్ కాలేజీలు, తర్వాత 942 ఆయుష్ కాలేజీలు. అంటే ఈ దేశంలో దాదాపు 2045 కాలేజీలు, కొత్త కాలేజీలు నరేంద్ర మోడీ గారు వచ్చాక నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఈ దేశంలో దాదాపు సంవత్సరానికి 2 కోట్ల మంది గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే స్టాండప్ ఇండియా ద్వారా సొంత ఉపాధి కోసం PM కౌశల్ వికాస్ యోజన ద్వారా ఈ దేశంలో 1.6 కోట్ల మంది శిక్షణ పొందడమే కాకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే యువతకు ప్రోత్సహించాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా వాళ్ళు స్వయంగా ఉపాధి కల్పించే విధంగా శిక్షణ తరగతి ఇవ్వడం, అలాగే విద్యార్థులకు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి కొత్త వ్యాపారం చేసుకోవడానికి PMEGB ద్వారా అనేక లోన్లు తీసుకురావడం, ఇలాగ జాతీయ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడం వల్ల రాబోయే 10-15 సంవత్సరాల్లో మన దేశం, గతంలో చైనా వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కనుక్కుంటుంటే ఆ వస్తువుని మన దేశంలో ఉన్నటువంటి యువత వాడేవాళ్ళు. ఇంకా రాబోయే 15-20 సంవత్సరాల్లో మన దేశంలో యువత ఏదైతే ఉన్నారో జాతీయ విద్యా విధానం ద్వారా కొత్తగా ఇన్నోవేటివ్గా కనుక్కోవడానికి మన విద్యను మార్పు చేయడం జరిగింది. ఆ విధంగా జాతీయ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో విద్యార్థులకు, తర్వాత ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యా విధానాన్ని కూడా ఒక దశగా ముందుకు తీసుకోవడానికి వారు ఈరోజు దోహదపడ్డారు.